أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అల్లాహ్ యొక్క అనుగ్రహం దయతో ఈనాడు మదరసాలో 8 మంది ఖాళీలు అయినారు. మగ పిల్లవాళ్ళు 4 రోజులైంది. కార్యకర్త ఈ మధ్య కొద్దిగా అనివార్య కార్యాల వల్ల కొద్దిగా వెనక ముందు అయింది. అల్హమ్దులిల్లా అవకాశం ఇచ్చినాడు అల్లా అనుగ్రహంతో 8 మంది రాత్రి ముగ్గులు హాఫీజ్ షుకూర్ సాబ్, మౌలానా షుకూర్ సాబ్, హాఫీజ్ షఫీ సాబ్, అల్హమ్దుల్లా వాళ్ళ కృషి, దాంతోపాటు నాకు కూడా అవకాశం చిక్కింది, కూర్చోవడం జరిగింది. అల్లా దయతో 8 మంది ఖాళీలైనారు. ఖాళీ అంటే ఏమనుకుంటారు మా అసలు హునర్ అంటే నైపుణ్యం ఖాళీనే కిరాతే. ఎవరు కిరాత్ సరిగా లేకుండా అంటే నమాజ్ కూడా సరిగ్గా కాదు. వీళ్ళు కృషి సంవత్సరం నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి కృషి చేస్తా ఉండడం టైం లేదు, నాకు కూడా అవకాశం లేదు. నేను బయట కూర్చొని కిరాత్ ఎప్పుడంటే 1996లో ఖాళీ అయినాను. మోహన్ చంద్ర ముల్లా గారి రామతుల్లాల దగ్గర వెలుగోడలో చదవడం జరిగింది. వెలుగోడలో ఇంతిహాన్ అక్కడ కడక్పురాలో చదవడం జరిగింది. కర్నూలులో, లాల్ డిగ్రీ హైదరాబాద్లో చదవడం జరిగింది. దాని తర్వాత మొగల్పురాలో మౌలానా దగ్గర కూర్చుని ముల్లా గారి రామతుల్లాల గారు చెప్పడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వలన చెయ్యి ఇరిగింది. అప్పుడు స్కూటర్లో యాక్సిడెంట్ అయింది. అక్కడ కూర్చునే 3 గురువులు ఉన్నారు. 3 గురువులు ఏమే 3 రకాలుగా ఉన్నారు. చదువు చెప్పమంటే సరిగా చెప్పేదిరా, మనసులో బాధ, ఎంతో చెయ్యి ఇరిగింది, ఎక్కడ పోయలేకపోలేని పరిస్థితి. నాకు బాధ అయింది, కన్నీళ్ళు గారినే. వీళ్ళు 3 పిల్లకాయలు జీవితాలు ఆడుకుంటా ఉన్నారు. సరిగా చదువు చెప్పడంలా. నేనంటే విద్యావంతుడు కాదు, ఖురాన్ వస్తానని చదువుతాను అల్హమ్దులిల్లా. అప్పుడే ఆ కాలంలో ఖురాన్ ఉర్దూ నేర్చుకోవడం జరిగింది. కానీ ఖాళీని కాదు, చదవాలి ఖురాన్ సరిగా తెలియదు. ఆ పరిస్థితుల్లో చేతికి కట్టుకొని నేరుగా హైదరాబాద్ పోవడం జరిగింది. గురువు దగ్గర పోయిన మా ఆధ్యాత్మిక గురువు సైద్ నూర్లా ఖాదర్ రామతుల్లాల దగ్గర పోయి కన్నీళ్లు ఏడ్చినాను. ఏమని అన్నాడు, 3 గురువులు, ఒక ఆలిం ఉన్నాడు, ఒక హాఫీజ్ ఉన్నాడు, ఇంకొకైనా ఒక డాక్టర్ ఉన్నాడు. వాళ్ళు ఈ విధంగా మదర్సా పిల్లకాయలు ఈ విధంగా నేను ఏదైనా చెప్తే నువ్వు జాహిలు, నువ్వు జమాతులు పోయిండొచ్చు, కానీ నీ దగ్గర విద్య లేదు, మేము విద్యావంతులు, మేము ఎక్కడ చెప్తే అటు నువ్వు వినాలి అంతవరకే. ఆ విధంగా ఈ విధంగా అంటానా రజరత్, ఈ విధంగా చేసిన రజరత్ అంటే అట్లయితే నేను ఖాళీ చేస్తానన్నాడు. ఆ విధంగా ఆయన ముందు ఉండడం జరిగింది. అల్హమ్దులిల్లా విద్య నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఆయన స్వయంగా వచ్చిన మదరసాకు ఒక హాఫీజ్ ఉన్నాడు, పేరు అవసరం లేదు. ఖురాన్లో ఒక చిన్న వాక్యం చెప్పడం జరిగింది, చదవన్నాడు హాఫీజ్. యక్తుబ్ బైనకుమని, యక్తుబు విడదీసి బైనకుమని చదవడం జరిగింది. అలాగే ఎదుగానే ముతమాతలైన ఉన్నదన్నమాట కాయిదా, ఖురాన్ యొక్క కాయిదా. అది చెప్పిన తర్వాత అన్నాడు, ఇది నువ్వు చెప్పింది తప్పు, కార్య అబ్దుల్ సుబాన్ నా దగ్గర కార్య వచ్చినాడు, నువ్వు మొట్టమొదటి శిష్యుడు నువ్వు అతని దగ్గర రాత్రి నేర్చుకోవడం జరిగింది. ఇంకొక ఆయన అనేసి పరిస్థితులు జరిగినాయి. యథార్థంగా ఇది చాలా ఉన్నతమైన, ఎవరికైతే ఖురాన్ సరిగా చదవడం వస్తుందో, హదీస్లో మాట వస్తుంది, జో ఖురాన్ ఖారీ హై वो अल्लाह का आरिफ है. ఎవరి మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇంకా అల్లా యొక్క న్యామం ఏమంటే ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళ కుటుంబంలో అందరినీ కూడా అల్లా ఖాళీ చేస్తారు. ఇతనికి బరకత్. ఎవరైతే ఖాళీ అవుతారో ముస్లింలు అయినారు, వృద్ధులు అయినారు, ఒకళ్ళు పిచ్చోళ్ళు అయినారు, కానీ అప్పుడు ఖురాన్ చదివినా కూడా సరిగా చదువుతారు. అటువంటి భాగ్యం అన్నమాట. ఇది అల్హమ్దులిల్లా అవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపు నా చేతిలో ఫస్ట్ నుంచి కూడా 1996 నుంచి ఇంతవరకు దాదాపు 100 మంది ఖాళీ అయ్యారు. ఆడోళ్ళు 50 మంది ఖాళీ చేయడం జరిగింది పర్వాలేదు. ఈ సంవత్సరం అల్హమ్దులిల్లా అల్లా అనుగ్రహం మనకు లభించింది. వీళ్ళ కృషి వలన నాకు కూడా కొద్దిగా శక్తి వలన టైం దొరికింది, కూర్చొని చెప్పడం జరిగింది. 8 మంది ఖాళీ అద్భుతంగా చెబుతారు పిల్లకాయలు. ఎవరైనా ఖురాన్ ఎవరైనా సరే ఎక్కడ మధ్యలో అడిగినా వాళ్ళు పూర్తిగా కాయిదాలు, ఇఖ్తిలాఫాత్ ఖురాన్ అన్నీ చెప్పమంటే చెప్తారు. ఎంతవరకు ఖాళీ ఎవరంటే ఈ హఫ్స్ బిన్ సులైమాన్ రహమతుల్లాహ్, అబూబకర్ బిన్ షుబా రహమతుల్లాహ్, 2 గురువు ఇమామే ఆసిఫ్ కూఫీ రహమతుల్లాహ్, ఈయన 5వ ఇమాం, 5వ ఇమాం ఖిరాత్. అక్కడి నుంచి సిల్సిలా మౌలానా సయ్యద్ ముల్లా ఖాదర్ రహమతుల్లాహ్, ఆయన గురువు బిస్మిల్లా బేగ్ సాబ్, అట్లా గురువు అడిచిపోతా ఉన్నది ఇమామే ఆసిఫ్ కూఫీ రహమతుల్లాహ్ గారు. మరి ఆసిఫ్ కూఫీ రహమతుల్లాహ్ గారు ఎక్కడి నుంచి, ఆ నుంచి వచ్చి వారు అబ్దుల్లా ఇబ్న్ మసూద్ రదియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఈ ఖాళీ యొక్క సిల్సిలా అడిగిపోతాను. తజ్వీద్ యొక్క సిల్సిలా చాలా ఉన్నతమైనటువంటిది. ఎవరైతే ఖాళీ అయితే అల్లాహ్ తఆలా వాళ్ళ ఆచరణ కూడా సరిగా చేస్తాడు. ఎవరితో భయపడే వాళ్ళు అల్లాహ్తో భయపడతారు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా కూడా స్థిరంగా కూర్చొని అల్లాహ్ యొక్క మద్దతుతో అల్హమ్దులిల్లా ప్రపంచంలో పరలోకంలో పని చేయగలుగుతారు.
అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకు వచ్చింది అల్హమ్దులిల్లా. రేపు సంవత్సరం నుంచి ఇంకా అధికంగా పిల్లకాయలు ఎక్కువ చేసి చదివేదానికి నేను కూడా రోజు ఒక గంట కూర్చొని వీళ్ళకి సాధిస్తే ఇంకా అధిక సంఖ్యలో ఖాదీలు, హాఫీజులు, తజ్వీద్ స్వరేక్త పారాయణ చేసేటువంటి దైవభక్తులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇన్షాల్లా ఈ అవకాశం వల్ల మనకు ప్రసాదించినాడు. అందరి యొక్క దువా మనకు అవసరం ఉన్నది. మా వేరే మదర్సాలతో మనకు అవసరం. మా పిల్లకాయ ఆ చిన్న పిల్లకాయలు ఎవరిని అడిగినా సరే వాడు చదివే నూరానా కాయిదాలు కూడా తజ్వీద్ రావాల్సిందే, ఇజ్రా రావాల్సిందే, కాయిదాలు చెప్పాల్సిందే. చెప్పిన దూరం ముందుకు పోనిచ్చేది. అటువంటిది అల్హమ్దులిల్లా మన జమాత్ యొక్క సోదరుల యొక్క వారి యొక్క దువా వల్ల జమాత్ పని కూడా చేయడం జరుగుతూ ఉన్నది, విద్యతో కూడా పని చేయడం జరుగుతూ ఉన్నది. అల్లాహ్ తాలా మనందరికీ అంతిమ శ్వాస వరకు ఖురాన్ను స్వరయుక్తంగా తజ్వీద్తో, మకారిస్తో, సిఫాత్ అంటారు అక్షర లక్షణం, దాని అక్షరం ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఎక్కడ చదవాలా, ఏ అక్షరాన్ని ఏ విధంగా శబ్దం లేకుండా శబ్దంతో చదవాలా, దాని తర్వాత ఉర్ఫే మద్దులంటే ఏమి, మద్దు అంటే దీర్ఘాలు, అవి వాటిలో ఎన్ని రకాలు, మధ్య మున్ఫసిల్, మధ్య జాయిజ్, మధ్య లాజిం, మధ్య ముత్తసిల్, మధ్య వాజిబ్, ఎన్నెన్నో మద్దులు ఉన్నాయి, ఇఫ్ఫా ఉన్నాయి, ఇజహార్ ఉన్నాయి, పున్నా ఉన్నాయి. ఖురాన్ ఇన్షాల్లా మనం సరి చేసుకుంటే ఒకటే మాట, ఎవరు ఖురాన్ సరిగా ఉంటుందో అల్హమ్దులిల్లా వాళ్ళ జీవితం సరిగా ఉంటుంది. ఇది కూడా గ్యారంటీ. పెద్దల యొక్క మాట నా మాట కాదు. ఎవరు ఖురాన్ సరిగా ఉంటుందో, తజ్వీద్ ఉంటుందో, తప్పులు లేకుండా జీవితంలో ఖురాన్ చదువుతారో వాళ్ళ జీవితాన్ని అల్లాహ్ తాలా సరైన పద్ధతులు పెడతాడు. అల్లాహ్ యొక్క మద్దతు ఉంటుంది, అల్లాహ్ యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇక్కడ కూడా అల్హమ్దులిల్లా గౌరవం అల్లాహ్ ఇస్తాడు. పరలోకంలో కూడా అల్లాహ్ గౌరవాన్ని ప్రసాదిస్తాడు. సమాజ జీవితాన్ని కూడా సులభం చేస్తాడు. అల్లాహ్ తాలా మనందరికీ కూడా తజ్వీద్తో ఇన్షాల్లా ఖురాన్ చదివేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. వాకులు దావానా అల్హమ్దులిల్లాహి బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహుమ్మా అమిస్ వహ్షతి ఫీ ഖബ്രി اللهم ارحمني بالقرآن العظيم واجعله لي إماما ونورا وهدى ورحمة. اللهم ذكرني منه ما نسيت وعلمني منه ما جهلت واجعلني تلاوة القرآن الليل وآناء النهار واجعله لي حجة يا رب العالمين. آمين. देखो प्यारे बच्चों, अल्लाह ताला तुमको अपने फजल से कुरान पाक के सीखने का तुम्हारे अंदर पैदा फरमाया। तुम्हारे माँ बाप को अल्लाह ने तौफीक दी तो तुम्हारे माँ बाप जो है लाकर दीनी मदरसे के अंदर तुमको दाखिल कराए हैं। तुम्हें मेहनत करके कुरान पाक को सीख लेंगे, क़िरात को सीख लेंगे तो तुम्हें जो है कुरान पाक को बेहतरीन अंदाज से पढ़ने वाले बनेंगे। याद रखो इस बात को। क़ारी अपनी तजवीद के साथ कुरान पाक पढ़ता है तो कुरान पाक का नूर दो वाला हो जाता है। कुरान करीम कभी नहीं सुना तो वाला आदमी भी जो है सुनने लगता है। इसलिए आप जो है कुरान पाक को तजवीद के साथ पढ़ने के लिए तजवीद को सीखें। और इन्होंने हमारे अब्दुल सुभान भाई अच्छे क़ारी हैं, इनके बेटे क़ारी हैं, मौलाना क़ारी हैं। एक अच्छे मदरसे में तुम्हारे माँ बाप तुमको दाखिल कराए हैं तो तुम्हें मेहनत करके दौलत को यहाँ से लेकर आना, एक बात। दूसरी बात जो है आप लोग जो है कुरान पाक के क़ारी बनने के अलावा कुरान पाक के हाफिज़ भी बनो। उनके हाफिज़ कुरान के सीने में पूरा कुरान पाक रहता है। एक मरतबा जो है अंग्रेज़ क्या करे, कुरान पाक को जलाया। इस्लाम को मिटाने के लिए जब अंग्रेज़ों का दौर था हिंदुस्तान में, कुरान पाक को ये मस्जिदों से लाकर जलाना शुरू करा। तो उस वक्त जो बड़े जो आलिम थे उन्होंने क्या बोले, से रुके खैर दो बोल रहे, कितने कुराना को जलाता दो, कितने बच्चा को जलाता दो।
चलो एक बच्चे को बुला पढ़ बेटा कुरान पाक बोल कर बोले, क्योंकि एक बच्चा कुरान पाक पढ़ने लगा तो बोले कुरान पाक का जो इल्म ख़त्म होने वाला नहीं, तो क्या कोशिश कर लेगा तो फैला नहीं, बच्चों के सीने के अंदर कुरान पाक है। ये पेपरों वाला जो कुरान को जला दिया कोई बात नहीं, तो फिक्र नहीं, हमारे एक बच्चे के सीने के अंदर कुरान पाक है, सब लाखों बच्चों में तैयार करेंगे। तो कुरान पाक का हाफिज आप बनो। जो बच्चा कुरान पाक का हाफिज बनता है उसके लिए मैंने किताब के अंदर पढ़ा है कि उसके माँ बाप को अल्लाह ताला 2 ताज पहनाएंगे, उसके माँ बाप को 2 ताज पहनाएंगे, उसकी रोशनी सूरज की रोशनी से ज़्यादा होगी फरमाए। ये ताज जो है हाफिज कुरान के लिए है। आप हाफिज कुरान बनेंगे तो अल्लाह ताला आपके माँ बाप को जो है 2 ताज पहनाएंगे, जिसकी रोशनी जो है सूरज की रोशनी से कहीं ज़्यादा हो। ये फजीलत आपको अल्लाह ताला देगा। दूसरी बात है हाफिज कुरान के माँ बाप को कल मैदान महशर में अल्लाह ताला इकराम का जोड़ा पहनाएंगे, तो माँ बाप अर्ज करेंगे अल्लाह ताला ये जोड़ा किस सिले में हमें दिया जा रहा है। तो अल्लाह ताला जो है फरिश्ते जो है कहेंगे कि तुमने अपने बच्चे को कुरान पाक का हाफिज बनाया, उसके सिले में जोड़ा है। वो जोड़े गए लक्ष्मती होंगे, सारी दुनिया में कीमत प्रदान कर सकेंगे। आपके सीने में कुरान पाक आ जाएगा तो गोया हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम पर जो दौलत अल्लाह की तरफ से नाज़िल हुई दौलत और जो हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम की जो कीमती बातें आपके सीने के अंदर आ जाए, तो आप जरूर कुरान पाक के हाफिज बने। अल्लाह ताला आपके लिए ये राज फरमाया है कि हाफिज कुरान को अल्लाह ताला ऐसे 10 आदमियों के बारे में जिनके लिए जहन्नम में जाना जरूरी हो गया था, हाफिज कुरान की रिक्वेस्ट पर, उसकी सिफारिश पर ऐसे 10 घराने के लोगों को माफ़ करके अल्लाह ताला जन्नत के अंदर दाखिला फरमाएंगे। तो आप ये हाफिज कुरान बनो, और हाफिज कुरान बनने के बाद आलिम दीन भी बनो और अल्लाह के रास्ते में साल लगाओ। मेरे दोस्तों, अल्लाह ताला तुम्हारे से बहुत काम देगा, दुनिया तुम्हारे सपनों में डालेगा। दुनिया की फिक्र मत करो, ये इल्म अगर तुम्हें हासिल कर लेंगे तो दुनिया की सबसे बड़ी दौलत को आपने हासिल किया, कुरान पाक का इल्म, यानी कुरान पाक जो है आलिम दीन का होना और आप जो कुरान का बनना, और जो है खाली कुरान का बनना कोई मामूली बात नहीं है। तुम्हें ये मामूली बात मत समझो, कल तुम्हें ये इल्म लेकर आगे बढ़ेंगे तो दुनिया जो है तुम्हारे सामने करेंगे वही इंशाअल्लाह। अल्लाह के मदरसे को तरक्की फरमाए और कसीर बच्चों को अल्लाह दाखिला फरमाए। दिल के बदले का आदमी बेचारे हमारे अपने सुभान भाई अल्लाह के मदरसे को तरक्की फरमाए। इन्होंने कुरान पाक की रात की दौलत मौलाना नूरुल्लाह शाह खाली की खिदमत में रहकर हासिल की और उनके मुरीद भी और उनसे बहुत अच्छा ताल्लुक, गहरा ताल्लुक ज़माने से मैं देख रहा हूँ। आज जिसकी बरकत से उनकी निगाह अल्लाह वाले की निगाह पड़ी और इनसे अल्लाह ताला अपना काम ले रहा है। एक दीन के मदरसे का भी काम ले रहा है और दावत के काम में भी अल्लाह ने उनको आगे बढ़ाया है। अल्लाह इनकी बात को कबूल फरमाए। आमीन। हाथ मिला आगे नहीं है कम्बल हाफिज होना पड़ेगा, कम्बल हाफिज होना पड़ेगा। अल्लाह ताला उनको मुकम्मल हाफिज कुरान बनाए, आलिम दीन बनाए। अल्लाह ताला उनको तुम्हारे माँ बाप की जो बख्शिश का जरिया बनाए, माँ बाप की मफरत का जरिया बनाए। हाफिज हो गया है ऐसे करो। पढ़ते पढ़ते पढ़ाई बस आता है। सबसे बड़ा लोगों पर जो शैतान का जो पंजा होता है, मेहनत होती है, कैसे कैसे मदरसे से भगाना, कैसे कैसे मैं अपने आँखों से देखा। हमारे मदरसे में बच्चे भी पूरे बच्चे जाए सर्विसिंग के पैरा के दुकान का काम क्या है, काम कितने बारे हिस्से 23 बारे हिस्स करके और पैरा पंचर डालते हैं। ऐसे कई बच्चे जो है पढ़ने के लिए आते हैं, फिर बीच में क्या है वो अपसेट हो जाते हैं। अपसेट हो गए क्या करते हैं, कितने हमारे बहुत पैसा भी हम लोग
तीसरी बात तो तुम्हारे लिए अल्लाह ताला कैसे खजाने आखिरत में रखो है तुम्हें क्या हम लोग क्या कर ले चिल्लर मुल्लर पैसा भी ले जाए कलाम पाक को छोड़कर भागना और फिर इसी तरह मदरसे से हट कर जो दुनिया की गंदे माहौल वाली ज़िंदगी में जाना ये शैतानी की चाल है। इसलिए जब से आप अल्लाह माशाल्लाह ऐसा मदरसा जहाँ पर हर एतबार से आप आपको अच्छा ख्याल कराया जाता है कौन से मदरसे में इतना ख्याल करें जहाँ तक हो सके ज़्यादा से ज़्यादा बच्चों को खिलाना। मैं देखता हूँ हर मंगल को आते हैं गाड़ी भरते हुए तरकारी फ्रूट चीज़ा सब लेके जाते हैं। अरे जो आदमी सारे दुश्मन साहब बाहर वालों को इतना खिलाता है इतना खिलाने वाले अब मदरसे के बच्चों को कम खिलाएंगे मैं ये अंदाज़ा बता रहा हूँ। तो बड़ा अच्छा मदरसा है अच्छा जो है माहौल है अच्छा साथीदा है अच्छा माशाल्लाह हर एतबार से सहूलत है। तो ऐसे मदरसों के अंदर जो है अपना जो है ज्ञान की बाजी लगा कर जो है आपको फिक्र लगा कर इंशाल्लाह पूरा कुरान शरीफ हिफ्ज़ करना पूरा इल्म दीन हासिल करना जो जहाँ तक पढ़ाई है यहाँ पर तो सारी पढ़ाई को अपने अंदर हाफिज़ हो गए तो उसके बाद हमारी पढ़ाई ख़त्म नहीं है। उसके बाद हमारे मुंतजिम साहब से हमारे खालिद साहब से पूछना पड़े हजरत से कि हजरत अब मैं मौलिक कोर्स के लिए कहाँ जाऊँ हजरत का मशवरा हो यहाँ से यहाँ के मशवरे से यहाँ के लेटर से आप जो भी मदरसे में जाएंगे तो इंशाल्लाह आपके पीछे एक बड़ों की फ़िक्र होती है और इंशाल्लाह आपके ऊपर जो है दुआएं होती हैं तो अल्लाह की मदद भी होती है। तो मेरी ये गुजारिश है कि दरमियान में भागने से दरमियान में इल्म को तोड़ने से दरमियान में हिस्स को ख़त्म करने से आप जो है थोड़ा करेंगे इसकी फिक्र। अरे करो भाई थोड़ा पढ़िए भाग नहीं कब तक पढ़ना है वो पूरा इल्म हासिल करे तक कब तक कि बल्कि पूरा इफ्ता मेरा हो जाए पूरे मुफ्ती में बन जाए उस वक्त तक पढ़ेंगे इंशाअल्लाह सबको बिलो भाई दूसरे बिलो है थोड़े जल्दी वो भी देख लेना है क्योंकि अल्लाह तुम्हारे मन में बरकत दे कितने पारे है तुम्हारा कितने पारे होगा अल्लाह मुकम्मल हाफिज़ शान बनाए हमारे के लिए अल्लाह मुकम्मल हाफिज़ शान बनाए कितने बारे में हाफिज़ माशाल्लाह अच्छा हजरत हजरत